మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్నా ఆ గుర్తింపు ఎక్కడ? గత కొన్ని నెలలుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకాశం టూర్ కోసం బాలినేని కృషి చేస్తున్నా పవన్ ను ప్రకాశం వైపు రాకుండా అడ్డుకుంటుందెవరు? కాస్త వెయిట్ అంటూ బాలినేని పవన్ ఆపుతున్నారా? అసలు బాలినేని దారిటు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రకాశం జిల్లాలో మాజీ మంత్రి బాలినేని రూటే సపరేటు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఆదర్శంగా తీసుకొని రాజకీయాలకు వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డి కొద్ది రోజుల్లోనే ప్రకాశం జిల్లాను శాసించే స్థాయికి చేరారు. వైఎస్ఆర్ మరణంతో వైసీపీ గూటికి చేరిన బాలినేని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడిచి ఎస్ బాస్ అంటూనే కీలక పదవులు దక్కించుకున్నారు. ఒంగోలు ఎమ్మెల్యేగా 5 సార్లు విజయాన్ని అందుకున్న బాలినేనికి వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి దక్కింది. వైఎస్ఆర్ కేబినెట్లో సైతం మంత్రి పదవి దక్కించుకున్న బాలినేనికి జగన్ కూడా అదే స్థాయి గౌరవాన్ని ఇచ్చారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవి నుండి బాలినేనిని తొలగించి మరొకరికి చోటు కల్పించారు. అప్పటి నుంచి వైసీపీపై కాస్త ధిక్కార స్వరాన్ని వినిపించిన బాలినేని 2024 ఎన్నికల సమయంలో ఒంగోలు నియోజకవర్గంలో ఓటమిని చవిచూశారు. ఎలాగైనా విజయం నాదే అంటూ చివరి వరకు అనుకున్న బాలినేనికి నియోజకవర్గ ప్రజలు బిగ్ షాక్ ఇచ్చారనే చెప్పవచ్చు. అనూహ్య పరిణామాలతో బాలినేని ఎన్నికల అనంతరం జనసేనలో చేరి జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. అయితే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన బాలినేని వైసీపీ నుంచి వైదొలగడంతో జనసేనకు ప్రకాశంలో మంచి పట్టు ఉంటుందనే భావన డిప్యూటీ సీఎం పవన్లోనూ కలిగింది. అందుకే కాబోలు బాలినేనికి జనసేన కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు పవన్. అయితే జనసేనలో కీలక పదవి దక్కించుకోవాలన్న బాలినేని కల మాత్రం కలగానే మిగిలింది. జనసేనలో చేరిన సమయం నుంచి బాలినేనికి ఎమ్మెల్సీ పదవి ఖాయమని కొద్ది రోజులుగా ప్రచారం సాగింది. అంతేకాదు పార్టీలో కీలక పదవి వరించనుందని టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే డొక్కా సీతమ్మ పేరిట ఒంగోలులో ఉచిత నిత్య అన్నదానాన్ని ప్రారంభించనున్నట్లు బాలినేని హైదరాబాద్లో ప్రకటించారు. ఆ ప్రారంభోత్సవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానించాలన్నది బాలినేని అభిమతం. ఇటీవల మార్కాపురం పర్యటన సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బాలినేని లాంటి ప్రజానేత ప్రకాశం జిల్లాకు అవసరమని చెప్పుకొచ్చారు. దీంతో బాలినేని ఇమేజ్ ను పవన్ పెంచినా ఒంగోలు నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ ద్వారా తనేంటో నిరూపించుకోవాలన్నదే బాలినేని అభిమతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద బాలినేని అనుకున్నట్లుగా పవన్ ప్రకాశం టూర్ ఖాయమై బాలినేని బలాన్ని పెంచుతారా లేదా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి బాలినేని అభిమతాన్ని పవన్ గౌరవిస్తారా? బాలినేనికి స్టేచర్ కు తగ్గ పదవిని కట్టబెట్టి ఆయన స్థాయిని పెంచుతారా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.